4 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ చేసి దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్న వెజిటబుల్స్ను అన్నీ కట్ చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ లాంటివి తురుముకోవాలి. మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత దోశను కొంచెం మందంగా వేసి నెయ్యి వేసుకోవాలి. దోశ పైన తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పాలకూర తరుగు, బీట్రూట్ తరుగు, క్యారెట్ తురుము అన్నీ వేసుకున్న తర్వాత మొజరెల్లా చీజ్ను పైన చల్లుకోవాలి. చీజ్ను ఎక్కువగా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి. పిజ్జా స్టైల్లో హోమ్ మేడ్ మూంగ్ దాల్ చీజీ వెజిటబుల్ దోశ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.